హలో ఎవ్రీబడి వెల్కమ్ వచ్చేయండి కొత్త వీడియోకి అయితే మనం వచ్చేసాం మళ్ళా. అండ్ మీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు నాకు తెలిసి మన సబ్స్క్రైబర్స్ అందరూ స్టూడెంట్స్ ఏలే. ఇప్పుడేమో జనవరి జేఈ మెయిన్స్ అయితే జరుగుతున్నాయి. మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలు బాగా చదువుకొని రాశారా? నాకైతే కెమిస్ట్రీ 100% వచ్చు అండ్ ఫిజిక్స్ లో నేను అట్టర్ ఫ్లాప్. ఆ రోజుల్లో అట్టర్ నేను ఏదో కెమిస్ట్రీలో బాగా రాసుకుంటూ ఆ తర్వాత మ్యాథ్స్ తో మేనేజ్ చేసేటోడిని. ప్రతిసారి ఫిజిక్స్ లో జస్ట్ పాస్ మార్క్స్ వచ్చేటివి నాకు. మొత్తానికి ఎగ్జామ్స్ మంచిగా రాయండి, మంచి మార్కులు తెచ్చుకోండి, మంచి యూనివర్సిటీలో సీట్ కొట్టండి. కొట్టారు, ఓకే బాగున్నది. ఆ తర్వాత మీకు ల్యాప్టాప్స్ కావాలి కదా, కోడింగులు చేయాలి, అసైన్మెంట్లని, ప్రెజెంటేషన్ లో కాలేజ్ లో ఒకటి కాదు చూడండి గైస్ 4 లక్షలు చిల్లర, 5 లక్షలు అంట, లక్షలు అసలు. మీ దగ్గర పైసలు ఉంటే ఎంతనా తగిలేసి ల్యాప్టాప్స్ కి, కానీ అందరి దగ్గర ఉండవు కదా. సో మీకు అవసరం ఎంత ఉన్నది అండ్ అలాగే మీ దగ్గర బడ్జెట్ ఎంత ఉందో చూసుకొని మీ అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టకుండా మీకు తగిన ల్యాప్టాప్ అయితే మీరు కొనుక్కోండి. నేనైతే ఎంత బడ్జెట్ ఫ్రెండ్లీగా మనం ల్యాప్టాప్ కొనగలం అని చెప్పి ఇంటర్నెట్ మొత్తం గాలించేసి ఏసర్ యాస్పైర్ 3 అయితే పట్టుకొని వచ్చేసా. ఇది స్టీల్ గ్రే కలర్ లో అయితే ఉన్నది గైస్. అండ్ మనకి అన్ని డైరెక్షన్స్ లో పైన కింద మొత్తం ల్యాప్టాప్ ఒకటే రంగు అయితే ఉన్నది. అండ్ చూడండి గైస్ ఎంత హ్యాండీగా స్మాల్ సైజ్ లో ఉన్నదో ఇది. దీని థిక్నెస్ యాక్చువల్లీ జస్ట్ 16.8 mm. అండ్ దీని బరువు ఎంత ఉంటుంది అనుకుంటారు చెప్పండి? జస్ట్ 1 kg. లిటరల్లీ మనం దీన్ని ఇట్లా పట్టుకొని ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ఈ ల్యాప్టాప్ యొక్క ఓపెనింగ్ ప్రైస్ ఎంతో మీరు గెస్ట్ చేయండి. జస్ట్ మనకి 15,990 రూపాయలకి మనకి దొరికేస్తుంది. సో ఇంకా మనం రివ్యూ చేసేద్దాం రండి. దీన్ని గనక మనం ఓపెన్ చేసి చూసుకున్నట్లయితే చూడండి ఎంత క్యూట్ గా ఉన్నదో. 11.6 ఇంచెస్ స్క్రీన్ దీనికి. అలాగే ఇది చూడండి మనకి బుజ్జి కీబోర్డ్, టచ్ ప్యాడ్, నిజంగా భలే క్యూట్ గా ఉన్నది చూడడానికి. అసలు కీబోర్డ్ కి అటుపక్క ఇటుపక్క స్పీకర్స్ ఉన్నాయి. అండ్ మనం సైడ్స్ మాటకు వస్తే బొక్కలు చూడండి, పోర్ట్స్. ఫస్ట్ బొక్క ఏమో ఇక్కడ లాక్ బొమ్మ వేసి కేన్ రాసిన చూడండి. ఇది యాక్చువల్లీ కెన్సింగ్టన్ లాక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ లైబ్రరీలోనో లేదంటే క్యాంటీన్ లో ల్యాప్టాప్ లో పని చేసుకుంటూ ఉంటారు. టీ తాగడానికి లేదంటే వాష్రూమ్ కి ల్యాప్టాప్ ని మీరు టేబుల్ మీద పెట్టేసి వెళ్ళాలనుకోండి. ఈ స్పెషల్ లాక్ ని ల్యాప్టాప్ కి ఇక్కడ గుచ్చేసి ఆ లాక్ యొక్క అదర్ ఎండ్ ని మీరు టేబుల్ కట్టేసి వెళ్ళిపోవడమే. చాలా సేఫ్ గా ఉంటుంది. ఇంకెవడన్నా మీ ల్యాప్టాప్ ని ఎత్తుకెళ్లాలన్నా కూడా ఎత్తుకెళ్ళలేడు అనమాట. ఆ ల్యాప్టాప్ అక్కడే టేబుల్ మీదే కూర్చోంటుంది. నెక్స్ట్ ఇది చూడండి గైస్, దీనికి మైక్రో SD కార్డ్ ని రీడ్ చేసే స్లాట్ కూడా ఇచ్చున్నాడు. ల్యాప్టాప్ లో ఈ బొక్క చాలా రేరు. నేను దీన్ని చూసి చాలా కాలం అయితే అవుతున్నది. మన ఛానల్ మాటకు వస్తే మనం డ్రోన్ ఫుటేజ్ తీయడానికి మైక్రో SD కార్డు వాడున్నాము. అండ్ అలాగే స్పై కెమెరాలు ఉంటాయి చూసారా, పెన్ కెమెరా అట్లాంటి వాటిల్లో మైక్రో SD కార్డులు వేసున్నాము. స్టూడెంట్స్ కూడా మైక్రో SD కార్డులు బాగానే వాడుతూ ఉంటారు డేటా ట్రాన్స్ఫర్ కోసం. అండ్ మైక్రో SD కార్డ్ లో ఉండే డేటాని ల్యాప్టాప్ కి మనం ట్రాన్స్ఫర్ చేయాలంటే మధ్యలో ఇది ఉండాలన్నమాట. మామూలుగా చూడండి ఎలా ఉన్నదో తోక వేసుకొని. దీనికి సైడ్స్ లో ఇక్కడంతా బొక్కలు ఉంటాయి. దానిలో మనం మన SD కార్డుని దోపి ఆ తర్వాత ఇక్కడ ఉండే టైప్ సి ని మనం ల్యాప్టాప్ కు పెట్టి మనం అయితే డేటా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇన్ జనరల్. కానీ ఈ ల్యాప్టాప్ మీ దగ్గర ఉంటే దీన్ని సిరేసేయచ్చు అనమాట. డైరెక్ట్ గా మైక్రో SD కార్డ్ ని ల్యాప్టాప్ కే గుచ్చేస్తాం. చూడండి మనకి SD కార్డ్ రీడ్ అయిపోయింది, లోపల ఉండే ఫైల్స్ అని చూపించేస్తున్నది. అలాగే మనకి 1, 2 అండ్ ఇటుపక్క ఇంకోటి ఉన్నది. టోటల్ మనకి 3 USB టైప్ ఏ బొక్కలు. అండ్ ఇది చిట్టి డిస్ప్లే కదా, కొంతమందికి ఈ విధంగా నచ్చుతుంది. కానీ కొంతమంది మాత్రం డిస్ప్లే పెద్దగా ఉంటే పని చేయగలుగుతారు. సో అలాంటి వాళ్ళు పక్కనే పెద్ద మానిటర్ ని కొని తెచ్చి పెట్టుకొని ఈ ల్యాప్టాప్ యొక్క డిస్ప్లే ని మీరు ఆ మానిటర్ లో ప్రొజెక్షన్ చేసుకోవచ్చు. అండ్ అలా చేయడానికి మీకు HDMI కేబుల్ అయితే కావాలి. ఆ HDMI కేబుల్ ని దోపడానికి మనకి HDMI పోర్ట్ ఇచ్చున్నాడు. నెక్స్ట్ మనకి టైప్ సి పోర్ట్ కూడా ఉన్నది. ఈ మధ్య టైప్ సి వస్తున్నాయి కదా, సో మీరు ఫోన్ నుంచి డేటా ట్రాన్స్ఫరింగ్ కి ఇటన్నిటికి ఈ బొక్క బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇటుపక్క ఒక రౌండ్ బొక్క, ఇటుపక్క ఒక రౌండ్ బొక్క ఉన్నది. ఇటు పక్కదేమో మనకి మనం హెడ్ ఫోన్ లో ఇయర్ ఫోన్ లో పెట్టుకోవడానికి 3.5 mm జాక్. అండ్ అలాగే ఇటు పక్కదేమో ఛార్జింగ్ బొక్క. ఇదిగోండి ల్యాప్టాప్ తో పాటు మనకి ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇది కూడా మనకి బుజ్జిగానే ఉంటుంది అనమాట. మధ్యలో అడాప్టర్లు అవి ఇవి లేకుండా ఫోన్ ఛార్జర్ లెక్కే ఉంటుంది, ఈజీ టు క్యారీ. సో మనం ఇంకా ల్యాప్టాప్ ని ఆన్ అయితే చేసేద్దాం గైస్. మనకు వచ్చేసింది చూడండి. ఇది యాక్చువల్లీ 1366x768 HD డిస్ప్లే. కీబోర్డ్ కొంచెం బుజ్జిగా ఉన్నది కదా, సో మనకి టైపింగ్ కొద్దిగా అలవాటు అవ్వాలన్నమాట. అండ్ ఒక్కసారి మనకి అలవాటు అయిపోయిన తర్వాత చాలా ఈజీగా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. అండ్ ఈ టచ్ ప్యాడ్ కూడా మనం వేలు పెట్టి మూవ్ చేస్తున్నప్పుడు నొన్నంగా లేదు, గరుగ్గా లేదు, కరెక్ట్ గా ఉన్నది. అలాగే దీంతో క్లిక్కింగ్ అండ్ ఎవ్రీథింగ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి బ్రహ్మాండంగా ఉన్నది. అండ్ ఈ ల్యాప్టాప్ లో ఇక్కడ కెమెరా కూడా ఉన్నది చూడండి గైస్. నా ముఖం కనపడిపోతున్నది. అబ్బబ్బబ్బ ఎంత అందంగా ఉన్నాను నేను. మీరు ల్యాప్టాప్ ద్వారా ఏదైనా మీటింగ్స్ అటెండ్ అవ్వాలనుకున్నా అప్పుడు మీకు ఈ వెబ్ క్యామ్ ఉపయోగపడుతుంది. దానికి తోడు మీరు సపరేట్ గా మైక్ కూడా ఏం కొనాల్సిన అవసరం లేదనమాట. దీనిలో బిల్ట్ ఇన్ మైక్రోఫోన్ కూడా ఉన్నది. సచ్ దట్ మీరు సింపుల్ గా ఇక్కడ మైక్రోఫోన్ ఆన్ చేసి మాట్లాడారంటే అవతల కనపడిపోద్ది. అలాగే కెమెరా పైన ఇక్కడ షట్టర్ కూడా ఉన్నది చూడండి గైస్. దీన్ని జస్ట్ మనం అలా అంటే క్లోజ్ అయిపోద్ది అనమాట. సో ఇంకా మన ఫేస్ అవతల ఉండే వాళ్ళకి కనపడదు. దీన్ని మీరు ఎక్కడెక్కడ వాడాలో అక్కడంతా వాడేసుకోవచ్చు. ఇంటెల్
Celeron N4500 CPU తో పాటుగా 8GB DDR4 RAM ఉన్న కారణంగా దీనిలో మనం మల్టీ టాస్కింగ్ అనమాట. ఒక పక్క కోడింగ్, ఇంకో పక్క యూట్యూబ్ లో నా వీడియోలు, ఇట్టా మీరు ఒకటేసారి మల్టిపుల్ టాస్క్స్ అయితే దీనిలో చేసేయచ్చు. అలాగే ఈ ల్యాప్టాప్ అప్ టు 1TB Gen 3 SSD వేసుకుని వస్తుంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అసైన్మెంట్స్ చేయాలి, వర్డ్ డాక్యుమెంట్స్ లో చేస్తారు కదా, అండ్ అలాగే ప్రెజెంటేషన్ ఇవ్వాలనుకోండి PPT పవర్ పాయింట్ లోనే చేస్తారు కదా, లేదంటే ఏదైనా డేటా మేనేజ్మెంట్ లాంటివి చేయాలనుకుంటే దానికి మీకు ఎక్సెల్ కావాలి, ఇవన్నీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ లో ఉంటాయి. ఈ ల్యాప్టాప్ 2021 ఆఫీస్ ని వేసుకొని వచ్చేస్తున్నది. మీరు డైరెక్ట్ గా వాడేసుకోవచ్చు అనమాట. ల్యాప్టాప్ ని కొన్నారంటే మీరు మళ్ళీ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ కోసం సెపరేట్ గా సబ్స్క్రిప్షన్ కొనాల్సిన అవసరం లేదు. లాంగ్ బ్యాటరీ లైఫ్ కూడా దీనికి 38 వాట్ అవర్ బ్యాటరీ ఉన్న కారణంగా ఆల్మోస్ట్ మనకి రోజంతా వస్తుంది. దీన్ని గనక మనం ఛార్జింగ్ పెట్టామంటే, సో మీరు ట్రావెల్ చేస్తూ ఉంటారు, అటెండ్ టైంలో కూడా మీరు వర్క్ చేసుకోవడానికి ఇది మీకు బెస్ట్ సొల్యూషన్ అనే చెప్పొచ్చు. సో బడ్జెట్ లో మాకు ల్యాప్టాప్ కావాలి అనుకునే వాళ్ళ కోసం ఈ ల్యాప్టాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి.